మా ఇప్పుడే మూవీ అయితే కనిపించా ఓఎంజీ మంచి గోట్స్. స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక లైక్ సబ్ చేయండి ప్లీజ్, సపోర్ట్ మీ. మూవీ మొత్తం కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కామెడీ సీన్స్ తోటే నడిచింది. ఈ మూవీ కామెడీ సీన్స్ పర్లేదు అనిపించింది. సెకండ్ హాఫ్ నుంచి ఒక హర్రర్ అనేది డైరెక్టర్ మనకు చూపెట్టాడు. ఇంతకీ ఈ హర్రర్ మూవీ సెట్ అయిందా లేదా అంటే పర్లేదనిపించింది. కొన్ని సీన్స్ అయితే ఒక సస్పెన్స్ హర్రర్ మూవీ. మనం చాలా మూవీస్ లలో చూసాం, రాజు గారి గది ఇలాంటి మూవీస్ లో ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుందో కామెడీ సీన్స్, అలానే ఈ మూవీలో కూడా ఫస్ట్ హాఫ్ అంతే ఉంటుంది. సెకండ్ హాఫ్ ఎంటర్ అయిన తర్వాత కొన్ని సీన్స్ చాలా అంటే చాలా స్లో అనిపించినాయి. ఇంతకీ వీళ్ళందరూ కలిసి ఆ దయ్యాన్ని ఏం చేసిర్రు అనేదే మూవీ స్టోరీ. ఈ మూవీలో కొన్ని మైనస్లు ఉన్నాయి, కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి. మెయిన్ థింగ్ క్లైమాక్స్. డైరెక్టర్ ఏమన్నా రాశాడా? కామెడీ సీన్స్, సెంటిమెంట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా పర్లేదు అనిపించింది. ఈ మూవీ స్టోరీ అంతగనంగా ఉండదు. కొన్ని క్యారెక్టర్స్ ఉండటం వల్ల మనకి మూవీని చూడబుద్ధి అయింది. దయ్యం కొన్ని సీన్లలో భయపెడుతుంటే వాళ్ళు ఆ దయ్యాన్ని ఏం చేశారని చూపెట్టారు మనకి. ఈ మూవీలో కామెడీ యాక్టర్లంతా కూడా వర్క్ చేశారు. వాళ్ళ రోల్కి వాళ్ళు న్యాయం చేశారు అనుకోవచ్చు. ఏం డౌట్ పెట్టుకోకుండా మీరు మూవీని అయితే స్టార్ట్ చేయొచ్చు. వన్ టైం వాచ్ అనిపించింది ఈ మూవీ. మీకు ఈ మూవీ కావాలంటే ఆహాలో ఉంది, పోయి చూడండి. మన ఛానల్ నచ్చితే ఒక లైక్ సబ్ చేయండి ప్లీజ్, సపోర్ట్ మీ.